దేవుని బిడ్డలారా, యాకోబు ఏశావు ఇద్దరు దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించిన అన్నదమ్ములు. వీరి యొక్క తల్లిదండ్రులు ఇస్సాకు, రెబెకా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అయితే యాకోబు ఏశావును కనుక మనం గమనించినట్లయితే దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన వారుగా ఉన్నారు, కానీ వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే యాకోబు ఒక మోసగాడిగా కనబడుతున్నాడు, ఏశావు శరీర ఆశలతో నింపబడిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలలో భక్తి కనుమరుగైపోతుంది, శరీర కోరికలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నేటి దినాలలో మనము చూసినట్లయితే దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలలో ఆత్మీయ జీవితము మరుగు చేయబడుతుంది, శరీర సంబంధమైనటువంటి జీవితము అనేకులకు కనబడుతుంది. శరీర సంబంధమైన జీవితము దేవుని మహిమపరిచేదిగా ఉండదు, ఆత్మీయ సంబంధమైన జీవితమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. గనుక గమనించండి, ఎప్పుడైతే యాకోబు శరీర సంబంధముగా జీవించాడో అప్పుడు శ్రమలలోనికి వెళ్ళాడు. ఆ సమయంలోనే యాకోబు మరుగున చేయబడినటువంటి తన భక్తిని దేవుని సన్నిధిలో గడిపి పెనుయేలు పోరాటం ద్వారా దేవుణ్ణి కనపరిచాడు. యాకోబు ఇజ్రాయిల్గా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాలలో కూడా మనం కూడా మరుగు చేయబడినటువంటి మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుణ్ణి మహిమపరిచే విధముగా, దేవుని ఘనపరిచే విధముగా మన జీవితాలను మార్చుకుందాము కాక. ఆమేన్.